ఓ లారీ డ్రైవర్ను తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నోటితోని అనరాని మాటలు చెవులతోని అనరాని బూతులు తిట్టిరట. అగో తెలంగాణ పోలీసులు అంటే ఫ్రెండ్లీగా ఉంటారు అని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టిన కేసీఆర్ సార్ కాన్ నుంచి ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సార్ దాకా అందరూ అంటారు. అసొంటి పోలీసుల నోటి నుంచి గలీజు మాటలు వచ్చుడు ఏంది? అవి ఎవ్వరు చెవులతోని అనరాని మాటలా అంటారా? ఇనుండ్రి మీరే. अरे इस गाड़ी में लेके एयर को भिजा दो। मार के कौन सा देश है? मार के कहीं के लोड़े हाथ में लगा था जोरी के लोड़े तेरी जनती की तेरी माँ की छोड़ दे मार के लोड़े. అగో మరి లారీ కావాలనే ఆడ ఆపిండో ఏమో గానీ దగ్గరికి పిలుచుకొని ఇట్లా రోడ్ల మీద లారీలను పెట్టొద్దు, రాను పోను తిప్పలైతుందని పద్ధతిగా చెప్తే అయిపోతుంది కదా సారు. మీ నోటికి ఏదొస్తే అది అవ్వను ఆలిని ఇడిచిపెట్టకుండా అంత పెద్ద మాటలంటే ఎట్లా? అయినా ఫ్రెండ్లీ పోలీసులం అంటారు, అంత గలీజ్గా తిట్టుడేది సారు. మాటలు అనుకుంటా మీదికెళ్ళి కొట్టబడితిరి. అయినా ఈ లారీలోళ్లకు కూడా మెయిన్ రోడ్ల మీద ఏడ లారీలు ఆపాలనో ఆడ కావాల్సినంత పార్కింగ్ తాగుంటుంది. ఆడ ఆపుకోకుండా ఇట్లా రోడ్ల మీదనే కావాలని ఎందుకు ఆపుతారో మరి. ఆ డ్రైవర్కు ఒంటేలే వచ్చిందో రెంటికే వచ్చిందో కానీ ఆపి ఆయనతో ట్రాఫిక్ పోలీసుల కంట్లవాడి చెంపదెబ్బ తినే కాడికి వచ్చే. ఆ డ్రైవరే ఆ లారీని ఆపవలసిన తావులో ఆపితే ఇట్లా పోలీసులతోని మాటలు పడే కాడికి వచ్చున. రూల్స్ అంటారు. కొందరు పోలీసుల సహనాన్ని కూడా పరీక్షించేందుకు కావాలని రోడ్ల మీదనే కొందరు బండ్లు ఇట్లా పెడతారు. పోలీసులు ఇట్లా కొట్టే స్థాయికి తిట్టే స్థాయికి పోతున్నారంటే కొందరు అడ్డదిడ్డంగా బండ్లు నిలుపుడుతోనే కదా. కొందరు ప్రజలే మంచిగా ఉన్నాక కొందరు పోలీసులు ఇట్లా ఎందుకు కొడతారు చెప్పుండ్రి. పోలీసులకి ప్రజాస్వామ్యంలో ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంటే మంచిగా ఉంటుంది. కానీ అట్లా ఎంతమంది ఉంటారో ప్రజలే ఆలోచన చేసుకోవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.